సందేహింపక విశ్వాసముతో అడగవలెను. విశ్వాసంతో అడగవలను. చాలు. ఎలా అడగాలండి మనం దేవుని దగ్గర? విశ్వాసంతో. నా వైపు చూడండి దేవుని బిడ్డారా. రెండో విషయంలో మన ప్రార్థనలో ఎక్కడ లోపం కనబడుతుందంటే, కొంతమంది జీవితంలో దేవుని కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నట్టే అవిశ్వాస ప్రార్థన, అపనమ్మకంతో కూడిన ప్రార్థన. ఒకసారి ఒక సహోదరి మందిరానికి వచ్చింది, ఇలాగే వాక్యం విన్నది. దైవజనుడు విశ్వాసాన్ని గురించి బోధించాడు. అయితే ప్రతిరోజు ఆమె ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆమె కాలుకు ఒక రాయి తగులుతుందంట. ఇప్పుడు దైవజనుడు వాక్యం విశ్వాసం గురించి చెప్పాడు కదండి. ఆమె నడుచుకుంటూ వెళ్తూ మనసులో అనుకుందంట, ఆ రాయి పోవాలి ప్రభువా, ఆ రాయి పోవాలి, నా కాలుకు వెళ్తుంటే